అవతలి వైపు సాగర్ ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే రిసీవర్ క్రెడిల్ మీద ఉంచి ఆలోచనలో పడింది హిమజ. శేఖరన్ డైరీలకి అంత ప్రాముఖ్యం ఉందని తెలిస్తే జాగ్రత్తగా వెతికేది. అసలు అవి ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాయా అన్నది సంశయమే. పద్మజ వాటిని సీక్రెట్గా దాచి ఉంటే తప్ప అనుకుందామే. సీక్రెట్? ఆ మాట వినగానే ఏదో లీలగా గుర్తు జ్ఞాపకాల పొరల్లో అడుగున చిన్నపిల్లగా ఏడుస్తూ పద్మజ దాచిపెట్టిన బొమ్మ కోసం వెతికిన సన్నివేశం ఎలా మర్చిపోయింది తను అనుకుంది హిమజ. ఇంతలో హిమా అంటూ మృదువుగా పిలిచారు ప్రకాశ్రావు గారు. తలెత్తింది హిమజ. ఆ గదిలోనే చదువుకుంటూ కూర్చున్న ఆయన విషయం పూర్తిగా మర్చిపోయిందామె. ఇలా వచ్చి కూర్చోమ్మా అన్నారాయన ఆప్యాయంగా. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో దీర్ఘాలోచనలో పడ్డావు అడిగారాయన. అంకుల్ అంటూ ఏదో సంశయంగా అడగబోయి ఆగిపోయింది హిమజ. శేఖరం, పద్మజ ఎప్పుడూ ప్రకాశ్రావు గారి సలహా తీసుకోవడం తెలుసు ఆమెకి. కానీ ఈ విషయం ఆయనకి తెలుసో తెలీదో. రాధ నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు కదూ? రాధ ఎదురు చూస్తున్నట్లుంది, వెళ్ళిరామ్మా. తర్వాత నువ్వు అడగదలుచుకున్నది అడుగుదువుగానిలే అన్నారాయన హిమజ సందేహించడం చూసి. అదే ఆయనలో ప్రత్యేకత. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు, ఇది చెప్పమని బలవంతం చేయరు. సహాయాన్ని కోరిన వాళ్ళకి లేదనకుండా చేతనైంది చేస్తారు. అంకుల్, శేఖరం ఎప్పుడైనా భారత్ అనే నౌక గురించి మీతో ఏమైనా అన్నాడా? ప్రశ్నించింది హిమజ. భారత్ అంటూ ఆలోచిస్తూ ఉండి ఆయన లేదే అన్నట్టు పద్మజ ఒకసారి ప్రస్తావించింది ఆ విషయం. అనేక అనుమానాస్పదమైన పరిస్థితుల్లో ఆ నౌక మునిగిపోయింది అని, దాని గురించి శేఖరం విచారణ చేస్తున్నాడు అనిను. తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఆ ప్రస్తావనే రాలేదు. మళ్ళీ ఇప్పుడు నీకెందుకు వచ్చిందా అనుమానం అని అడిగారు ఆయన. ఏం లేదు, సాగర్ తెలుసుకోమన్నాడు. శేఖరన్ డైరీలు కనిపించడం లేదు, రేపోసారి ఇంటికి వెళ్ళొస్తాను అంది హిమజ. అలాగే వెళ్ళు, కానీ అనవసరమైన ఆలోచనలతో నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ మృదువుగా మందలించారాయన. హిమజ కదలబోతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. ప్రకాశ్రావు గారు తీసి, హిమా, నీకే ఫోన్ అన్నారు. హిమజ వెళ్ళి రిసీవర్ అందుకుంది. సాగర్. ఏమిటి సాగర్, ఏమైంది అడిగింది హిమజ. ఫ్రాన్స్ నుంచి ఇప్పుడే వార్త వచ్చింది. జూలీ క్లాడ్ని నిన్న రాత్రి ఆమె అపార్ట్మెంట్లోనే ఎవరో హత్య చేశారట అన్నాడు సాగర్. హిమజ చెయ్య వణికింది. రిసీవర్ జారిపోయింది. నో అంటూ తనలో తనే గొణుక్కుంది. కారణం సరిగ్గా తెలియదు, కానీ ఎందుకో జూలీ క్లాడ్ హత్యకి కారణం తమ పరిశోధనేమో అని ఆమె మనసు చెప్తోంది. హిమజ భారంగా అడుగులు వేసింది. సాగర్ హోటల్ గది కిటికీ దగ్గర కూర్చుని సరిగ్గా 2 గంటలైంది. ఎదురుగా రోడ్డుకి యువతల వైపు ఉంది వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్. చాలా పాత బిల్డింగ్ అది. ఒకప్పుడు ఏ రాజవంశీయుల నివాస గృహమో అయి ఉంటుంది. ఎత్తైన ప్రహరీ గోడలు, మధ్య 4 వైపులా పెద్ద ఖాళీ స్థలం. చాలా వరకు చెట్లు కొట్టేసి చదును చేసినట్టున్నారు. ఒక పక్క మాత్రం గుబురుగా పొదలు పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత శక్తిగన్ ఫ్యాక్టరీ ట్రక్కులు 2 వచ్చాయి, నిండా సరుకుతో. 4 పనివాళ్ళు వచ్చి సరుకు దించి లోపలికి తీసుకుపోయారు. చూస్తున్న కొద్దీ సాగర్కి ఆ ఆఫీసులోకి జరపడాలన్న కోరిక అధికం కాసాగింది. అతని 6th సెన్స్ చెప్తోంది అక్కడికి వెళ్తే గుట్టు బయటపడచ్చు అని. అనుకోకుండా ఆ రాత్రి
ఆ అవకాశం దొరికింది అతనికి. సాయంత్రం 6 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. రాజస్థాన్లో వర్షపాతం సాధారణంగా తక్కువ. ఎడారి వాతావరణం మూలంగా ఎప్పుడూ పొడిగానే ఉంటుంది. కానీ వర్షం కురవడం అంటూ మొదలు పెడితే కుంభవృష్టే. రాత్రి 10 అయ్యేసరికి వర్షం ఉధృతంగా పెరిగింది. దానికి తోడు కరెంటు పోయి అంతా చీకటి. ఆ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు సాగర్. ఆ రోజు సాయంత్రం బజార్లో కొన్న రెయిన్ కోటు తొడుక్కోకుండా గోడ పైభాగాన గాజు పెంకుల నుంచి రక్షణ పొందేందుకు వినియోగించడం ద్వారా అతను బాగా తడిసిపోయాడు. చీకట్లో పరిసరాలకు అలవాటు పడ్డానికి 10 నిమిషాలు పట్టింది అతనికి. ముందు వైపు నుంచి కొద్దిగా వెలుతురు కనిపిస్తోంది. వెనక భాగం అంతా చీకటి. వెనక గదిలోకి ప్రవేశించాడు సాగర్. చాలా గదులు ఖాళీగా ఉన్నాయి. ఒక గదిలో గన్స్ నీట్గా సర్ది పెట్టున్నాయి. ముందువైపు ఆఫీస్ గదిలోకి వెళ్ళబోతూ ఆగిపోయాడు అతను. ఆ గదిలో ఎవరో ఉన్నారు. సాగర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మరో గదిలోంచి బయట వరండాలోకి వచ్చాడు. అక్కడ దృశ్యాన్ని చూస్తూ అచేతనుడే నిలబడిపోయాడు అతను. 10 మంది మనుషులు చప్పుడు చేయకుండా లారీల్లోకి సరుకులు ఎక్కిస్తున్నారు. పైనుంచి పడుతున్న వర్షపు ధారలు కానీ కనిపించని వెలుతురు కానీ వాళ్ల పనికి అంతరాయం కలిగించడం లేదు. చీకట్లో పనిచేయడం అలవాటున్న వాళ్ళల్లా నిశ్శబ్దంగా పని సాగిస్తున్నారు. పైన వరండాలో కాస్త దూరంలో నిలబడి లైట్ చూపిస్తూ పర్యవేక్షిస్తున్నాడు ఒక వ్యక్తి. అతను వీనస్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్లాల్గా గుర్తించాడు సాగర్. అతని సమయంలో ఇక్కడ సరుకులు ఎక్కించడానికి స్వయంగా రావాల్సిన అవసరం ఏమిటి? కాసేపటికి పనివాళ్లు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు నిర్ధారణ అయ్యాక లోపల ఎవరినో పిలిచాడు సుందర్లాల్. 2 వ్యక్తులు లోపల నుంచి వచ్చారు. సుందర్లాల్ లైట్ చూపిస్తూ ఉండగా ఆ 2 లారీకున్న నంబర్ ప్లేట్లు మారుస్తున్నారు. సాగర్ అక్కడి నుంచి మెల్లగా కదిలాడు. ఆ కదలడంలో చేతిలో ఉన్న టార్చ్ పక్క గోడకు తగిలి చిన్నగా చప్పుడైంది. వెంటనే టార్చ్ వెలుతురు పడింది అటువైపు. అప్పటికే సాగర్ అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఏ ఎలుకో అయ్యుంటుందిలే అన్నారెవరో. సరే, అంతా రెడీయేగా, వెళ్ళి లేపు వాళ్ళని, బయలుదేరాలిక అన్నాడు సుందర్లాల్. అందరూ లోపలికి వెళ్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించింది. సాగర్ కదలకుండా నిలబడ్డాడు. వర్షం ధారలుగా పడుతోంది అతని మీద. వేసుకున్న బట్టల్లోంచి వర్షపు నీళ్లు కిందకి ప్రవహిస్తున్నాయి. అయినా సాగర్ కదల్లేదు. బోట్ల నిండుగా నీళ్లు. చలికి కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నాయి. అయినా కదల్లేదు అతను. అతని కళ్ళు మాత్రం కదులుతున్నాయి. అరగంట నుంచి ఆ చీకటి వాతావరణానికి అలవాటు పడ్డ కళ్ళు నిశ్చితంగా గమనించాయి వరండాలో స్తంభం పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని. వాళ్ళకి అనుమానం వచ్చిందని సాగర్కి తెలుసు. వెళ్ళిపోతున్నట్లుగా మాట్లాడి ట్రాప్ చేయడానికి ప్రయత్నించడం ప్రొఫెషనల్స్ వేసే పథకం. అందుకే సాగర్ కదలకుండా నిలబడిపోయాడు. పావుగంట తర్వాత అవతలి వ్యక్తి అనుమానం తీరి లోపలికి వెళ్ళడం గమనించాక వచ్చిన దారినే బయటపడ్డాడు సాగర్. అర్ధరాత్రి నీళ్లోడుతున్న బట్టలతో వచ్చి ఫోన్ కోసం అడుగుతున్న సాగర్ని ఆశ్చర్యంగా చూశాడు హోటల్ మేనేజర్. మాట్లాడడం పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసరికి పోలీస్ జీపు సిద్ధంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు పట్టుకున్నారు ఆ లారీని పంజాబ్ బార్డర్ దాటుతుండగా. పోలీసులను చూసి డ్రైవర్ బెదర్లేదు. జేబులోంచి కాగితాలు తీసిచ్చాడు. పంజాబ్లో స్పెషల్ డ్యూటీలో ఉన్న ఆర్మీ జవాన్లకి అందజేయాల్సిన ఆయుధాలకి పర్మిట్ అది. పేపర్లలో అనుమానించడానికి ఏమీ లేదు. ఇన్స్పెక్టర్ అనుమానంగా సాగర్ వైపు చూశాడు. ఇవి ఫోర్జరీ డాక్యుమెంట్స్, నేను ప్రూవ్ చేయగలను అన్నాడు సాగర్. 2 కానిస్టేబుల్స్ని లారీలో పెట్టెలు తనిఖీ చేయమన్నాడు ఇన్స్పెక్టర్. పాలిథిన్ షీట్స్లో గన్స్ నీట్గా ప్యాక్ చేయబడి ఉన్నాయి. అడుగు భాగంలో పెట్టెలుకున్న ఫాల్స్ బాటంలో దొరికాయి కొన్ని అత్యాధునికమైన
స్టెన్ గన్స్, విదేశాల్లో తయారు చేయబడ్డవి. ఇవెక్కడివి? వీటికి లైసెన్స్ ఉందా అని అడిగాడు సాగర్. ఏమో, నాకు తెలీదు. డెలివరీ చేయడమే మా బాధ్యత. మీరు మా ఆఫీస్లో కనుక్కోండి అన్నాడు లారీ డ్రైవర్. సరే, కనుక్కునేంత వరకు మీరు మా కస్టడీలోనే ఉండండి వీటితో పాటు అన్నాడు ఇన్స్పెక్టర్. దాంతో వాళ్ళు కాస్త కంగారు పడ్డారు. నన్ను వదిలిపెట్టండి, నిజంగా నాకేమీ తెలీదు అంటూ డ్రైవర్ మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు జోడించాడు దీనంగా. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. సారీ అని ఇన్స్పెక్టర్ తన వాళ్ల వైపు తిరిగాడు. వీళ్ళని అరెస్ట్ చేయండి అన్నాడు. తర్వాత అంతా గబగబా జరిగిపోయింది. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. లారీని సరుకుతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రమే వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ అన్ని బ్రాంచుల మీద, శక్తి గన్ ఫ్యాక్టరీ మీద పోలీస్ రైడ్ జరిగింది. లైసెన్స్ని మించి తుపాకులు తయారు చేస్తున్నట్టు తుపాకీ భాగాల్ని పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్లాల్ని కూడా అరెస్ట్ చేశారు. ఒంటరిగా ఇంట్లో అడుగు పెడుతుంటే ఎందుకో ఒళ్ళు జలధరించినట్లయింది హిమజకి. తోటలో చెట్లన్నీ విషాదంగా పలకరించినట్లుగా అనిపిస్తోంది. 4 రోజులకే బెంగ పెట్టుకున్నాయా అనుకుని తనలో తనే నవ్వుకుందామే. అనుభూతుల్ని, ఆత్మీయతని తోటి మనుషులే కాదు, ప్రాణం లేని వస్తువులు కూడా పంచుకుంటాయి నిశ్శబ్దంగా. స్టడీ రూమ్లో పుస్తకాలు తీస్తుంటే ఆమె చేతులు వణికాయి. తనకిష్టమైన మిక్కీ మౌస్ బొమ్మను పద్మజ దాచేస్తే ఇలాగే వెతుక్కోవడం. పద్మ, ఇంకా చిన్నపిల్లవా, చెల్లెల్ని అలా ఏడిపిస్తావెందుకు అంటూ అమ్మ కోప్పడ్డం. దానికేమంత వయసు వచ్చిందని, అది చిన్నపిల్లే అంటూ తండ్రి ఆత్మీయంగా పద్మజను సమర్థించడం. అంతా కల్లోలా అనిపిస్తోంది హిమజకి. అందరూ వెళ్ళిపోయారు తన్ని ఒంటరిని చేసి. ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి కిందార తెరిచింది హిమజ. సంతోషంతో ఆమె ముఖం విప్పారింది. 4 డైరీలున్నాయి అందులో. ఉత్సాహంగా ఒకటి చేతిలోకి తీసుకుంది. కానీ వెంటనే ఆమె మొహం పాలిపోయింది. లోపల చాలా పేజీలు లేవు, ఎవరో చింపేశారు. గాబరాగా అన్ని డైరీలు తీసింది. అన్నీ అంతే. అదృష్టం దురదృష్టం రెండూ పోటీ పడుతూ మనుషులతో ఆడుకుంటాయి కాబోలు. నీరసంగా పద్మజ గదిలోకి వచ్చింది హిమజ. ఆమెకి చెప్పలేని కసిగా ఉంది. ఎదురుగా రతి మన్మధుల బొమ్మ. అది గిరిధర్ తీసుకొచ్చాడని ఎంతో అపురూపంగా చూసుకునేది పద్మజ. ఎందుకు ఇంకా అది ఇక్కడ? ఎదురుగా గోడ మీద పద్మజ గిరిధర్ల పెళ్లి ఫోటో. గిరిధర్ నవ్వుతూ ఉన్నాడు. విగ్రహాన్నెత్తి కోపంగా ఫోటో కీసి విసిరింది హిమజ. ఫోటో భళ్ళున బద్దలైంది. లోహంతో చేసిన విగ్రహం మాత్రం చెక్కు చెదరలేదు. అందులోంచి జారిపడింది ఒక పుస్తకం. ఆశ్చర్యంగా తీసి చూసింది హిమజ. అది పద్మజ డైరీ. విగ్రహాన్ని చేతిలోకి తీసుకుని చూసింది మళ్ళీ. దాని వెనక డొల్లలా ఉన్న భాగంలో మరో కవరు ఇరుక్కునుంది. అది శేఖరం పద్మజకు రాసిన ఉత్తరం. దానిలో ఇలా ఉంది: పద్మజ, ఈ ఉత్తరం నా చేతులతో మీకు అందియాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాను. కానీ ఇచ్చే ధైర్యం నాలో ఉందా అంటే అనుమానమే. నాలో ఈ పిరికితనాన్ని తలుచుకున్నప్పుడల్లా నా మీద నాకే జాలేస్తుంది. పిరికి వాళ్ళు ప్రేమించడానికి అనర్హులేమో నాకు తెలియదు, కానీ ప్రేమించే అధికారాన్ని పోగొట్టుకోలేరు కదా. ఈరోజు ఉదయం ఊరి నుంచి రాగానే అమ్మ చెప్పింది వార్త. 10 రోజులు నేను ఊళ్ళో లేకపోయేసరికి మీ పెళ్లి నిశ్చయమైపోవడం నా దురదృష్టం కాక మరేమిటి? నేను చెప్పవలసిన మాటలు జీవితకాలం లేట్ అయిపోయాయి. నిజం చెప్పాలంటే మీ వివాహం అని వినగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది, కానీ కళ్ళెదురుగా కన్నీళ్లతో ఉన్న అమ్మ నా బాధ్యతను గుర్తు చేసింది. అమ్మకి తెలుసు నా మనసు. మీ ఇంటి నౌకరు శివయ్యకి తెలుసు.
మీ చెల్లెలు హిమజకి తెలుసు. మొత్తం ప్రపంచానంతటికీ తెలుసు. మీ ఇంట్లో, మా ఇంట్లో ప్రతి చెట్టుకి పుట్టకి తెలుసు నేను మిమ్మల్ని ఎంత అభిమానిస్తానో, ప్రేమిస్తానో. కానీ ఒక్క మీకే తెలియదు. మీరు వెళ్ళిన పని పూర్తి చేసుకోకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. నేను వెళ్ళిన పని పూర్తి చేసుకోకుండానే తిరిగి రావాల్సి వచ్చింది, కొన్ని అనుమానాలను తీర్చుకోవడానికి. పద్మజ, నేను తెలుసుకున్న భయంకరమైన నిజాలని మీ ముందు ఉంచాలని ఉంది. మనతో పాటు మనలో ఒకరుగా తిరిగే వ్యక్తులు స్వార్థంతో చేస్తున్న అమానుష కృత్యాలు మీతో చర్చించాలని ఉంది. కానీ ఇది సమయం కాదేమో. ఇంకా కొన్ని రుజువులు సంపాదించి మీతో వివరంగా చెప్తాను. అది చాలా పెద్ద ముఠా. త్వరలో వాళ్ళని పట్టుకోకపోయినట్లయితే దేశం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ల ప్లాన్లో మిమ్మల్ని సమిధిగా వాడుకుంటున్నారని తలుచుకున్నప్పుడల్లా నా రక్తం మరిగిపోతోంది. వాళ్ళ అంతు చూడాలనిపిస్తోంది. ఆ కారణంగా నాకు ప్రాణం పోయినా నాకు తృప్తే. ఇంకో విషయం, మీ వివాహం గిరిధర్ అనే వ్యక్తితో అని విన్నాను. నా పరిశోధనలో నాకు తగిలిన గిరిధర్ ఈ గిరిధర్ ఒకరు కాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ అతనే ఈ గిరిధర్ అయిన పక్షంలో మీకు వివాహం జరిగితే మీ పసుపు కుంకుమలు హరించే రాక్షసుడిగా మారడానికి కూడా నేను సిద్ధమే. ఇట్లు శేఖరం. ఉత్తరాన్ని చదివిన హిమజ వణుకుతున్న చేతులతో పద్మజ డైరీ విప్పింది. డైరీలో 4 పేజీలు మాత్రమే రాసింది. జీవితంలో కష్టం, సుఖం సమంగా పంచుకునే ఆత్మీయుల అవసరం ఇప్పుడే బాగా తెలిసొస్తోంది. ఇన్నాళ్ళు హిమజ చిన్నపిల్లని, ఆవేశపర్రాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది కళ్ళుండి నేనే గుడ్డిదాన్ని అయ్యానని. ఎదురుగా కనిపిస్తున్న నిజాలని భ్రమలను నిజాన్నిగా నమ్మిన మూర్ఖురాలు నేను. హిమజతో ఈ మాటలు చెప్పాలంటే స్వయంగా ధైర్యం చాలడం లేదు. నా అనుమానాలకి సరైన ఆధారాలు దొరకగానే సిగ్గు విడిచి చెప్పుకోవాలనుంది. కానీ అంతవరకు ఎవరో ఒకరికి చెప్పుకోవాలన్న తపనను ఆపుకోలేక ఇందులో రాస్తున్నాను. ఈ రకంగా అయినా కాస్త మనశ్శాంతి కలుగుతుందని ఆశ. రోజూ రాసుకునే డైరీలో ఏం రాసుకోవాలన్నా భయంగానే ఉంది ఇప్పుడు. కొద్ది రోజులుగా ఏదో తెలియని దిగులు, అర్థం కాని నిస్పృహ నన్ను వేధిస్తున్నాయి. గిరిధర్ అడిగాడు, ఎందుకలా ఉంటున్నావు అని. నాకే ఏమీ అర్థం కావడం లేదని చెప్పాను. కానీ ఆవేదన నిజంగా అకారణమైనదా? నన్ను నేనే ప్రశ్నించుకుంటే ఆత్మవంచన చేసుకోలేను కదా. శేఖరం ఆత్మ పంజాబ్ ఈస్టర్న్ సెక్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి రాసినప్పటి నుంచి మనసు పరిపరి విధాలు పోతోంది. అతను రాసినట్లుగా చేస్తే అటు పాకిస్తాన్ బోర్డర్లో సెక్యూరిటీ బలపడుతుంది, కానీ ఇటు మిగతా రాష్ట్రాల సరిహద్దు రక్షణ తగ్గిపోతుంది. ఈ విషయం శేఖరమే అన్నాడు ఒకసారి నాతో అతను బతికొండగా. మరి ఇప్పుడు అతని అభిప్రాయం మార్చుకున్నాడా? చనిపోయిన తర్వాత మనిషి గుణాలు, అభిప్రాయాలు అతని ఆత్మ మారుస్తుంది అనుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయమే ఆలోచిస్తుంటే ఒకసారి శేఖరన్ డైరీలు చదవాలనిపించింది. తీసి చూస్తే 1000 వోల్ట్ల కరెంటు షాక్ తగిలినట్లు, భూగోళం బద్దలైనట్లు అనిపించింది. శేఖరన్ డైరీలు ఎవరో తీసి చదివి కొన్ని పేజీలు చింపేశారు. అసలు ఆ డైరీలుంచిన ఆరా గురించి నాకు, హిమజకి తప్ప ఎవ్వరికీ తెలీదు. హిమజకి అవి చదవాల్సిన అవసరమూ లేదు. మరి ఎవరిని అనుమానించాలి? నాకు తెలియకుండానే గిరి మీదకి మళ్ళీంది నా అనుమానం. శేఖరన్ డైరీలు మొదటే పూర్తిగా చదివి ఉండాల్సింది అనుకున్నాను నేను. అదే ఆలోచిస్తుంటే శేఖరం ఉత్తరం ఒకటి దొరికింది, ఒక డైరీ అట్ట లోపల. ముఖ్యమైన కాగితాలు అలా పెట్టడం శేఖరానికి అలవాటని నాకు తెలుసు. అందుకే అది ఎవరికంటా పడకుండా అలా ఉండిపోయింది. అది చదివాక గుండెల్లో ఎవరో బాకులతో పొడుస్తున్న బాధ, ఏదో తెలియని ఘర్షణ. గిరిధర్ గురించి శేఖరం ఏం తెలుసుకున్నాడు? శేఖరానిది నిజంగా ఆత్మహత్యేనా?
జీవితంలో ఇంతవరకు చాలా పరీక్షలు రాసి పాస్ అయ్యాను. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే. కానీ ఇలాంటి పరీక్ష ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదు. భర్తని ప్రేమించాలి, గౌరవించాలి. అతను తప్పు చేసినా, హింసించినా ఎదురు తిరగకూడదు. ఇది ఒకప్పుడు నేర్చుకున్న పాఠం. కానీ ఈ థియరీ ప్రాక్టికల్గా జీవితంలో పనికిరాదేమో అనిపిస్తోంది. ఈరోజు రాత్రే ఆఫీస్ ఫైల్స్ అన్నీ చదివి పడుకోవాలనుకున్నాను. కానీ గిరి ఇచ్చిన టీ తాగాక మత్తుగా అనిపించింది. ఎంత ప్రయత్నించినా నిద్ర ఆపుకోలేకపోయాను. అందుకే ఆ తర్వాత రోజు టీ తాగినట్లుగా నటించి పడుకున్నాను. అర్ధరాత్రి గిరి నన్ను లేపడానికి ప్రయత్నించినప్పుడు నిద్ర నటించాను. అతను టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అతన్ని శేఖరం ఆత్మ ఆవహించినట్లుగా అనిపిస్తే నాకు అనుమానం వచ్చి ఉండేది కాదు. కానీ అతను మామూలు గిరిలాగే ఉన్నాడు. నేను చప్పుడు చేయకుండా వెళ్ళి చూశాను. అతను తలుపు వేసేసుకున్నాడు. వచ్చి పడుకున్నాను. 10 నిమిషాల తర్వాత అతను కూడా వచ్చి మామూలుగానే పడుకున్నాడు. మర్నాడు పొద్దుటే వెళ్ళి ఆ గదంతా చూశాను. ఏమీ లేవు. గిరి బీరువాలో కొన్ని ఫోటోస్టాట్ కాపీలు కనిపించాయి నాకు. నా ఆఫీస్ ఫైల్స్కి సంబంధించినవి. ఆగలేక ఏమిటి అని అడిగేశాను. నాకేం తెలుసోయ్, ఈసారి మీ శేఖరం వచ్చినప్పుడు అడుగు ఆ విషయం అనేశాడు నవ్వుతూ. ఆ నవ్వులో కృత్రిమత్వం కనిపించింది నాకు. నా అనుమానం అధికమైంది. ఘర్షణ. జీవితం అంటేనే ఘర్షణ కాబోలు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇన్నాళ్లుగా కళ్ళెదురుగా జరుగుతున్న మోసాల్ని కనిపెట్టలేకపోయాను. శేఖర హత్య ఆత్మహత్యగా నిరూపించబడింది ఈరోజు. నేను అకస్మాత్తుగా చంపబడినా ఆశ్చర్యం లేదు. అది ఒక ఆత్మహత్య అవుతుంది, కారణం లేకుండానే. అలా అని నేను ఊరుకోగలనా? చావు మనిషికి ఎలాగూ తప్పదు. దానికి భయపడి క్షణక్షణం ఘర్షణతో ఎందుకు బతకాలి? ఇదేమిటో తేల్చుకుంటాను. దీని వెనక ఉన్నది ఎవరైనా సరే, నేను ప్రాణంగా ప్రేమించే గిరి అయినా సరే వదిలిపెట్టను. ఈ విషయం హిమజకు అన్న వాక్యంతో ఆగిపోయింది ఆ డైరీ. బహుశా ఎవరైనా వచ్చుంటారేమో. పద్మజ సడన్గా ఆపేసింది. డైరీ చదవడం పూర్తి చేసిన హిమజ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. చివరి క్షణంలో పద్మజ నిజాన్ని గుర్తించగలిగిందని సంతోషంగా అనిపించినా ఆ కారణంగానే ఆమె ఆహుతి అయిపోయింది అనుకుంటే చాలా బాధగా అనిపించింది హిమజకి. సుందర్లాల్ అరెస్ట్ తర్వాత కథ పూర్తిగా బయటపడింది. సేట్ సుందర్లాల్ వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థని శివరాంతో కలిసి ప్రారంభించాడు. శివరాం, సుందర్లాల్ మంచి స్నేహితులయ్యారు. అతన్ని ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ మెంబర్గా చేర్చాడు సుందర్లాల్. ఎప్పుడూ విదేశీయానం చేస్తుండేవాడు శివరాం. దాంతో కావలసిన సహాయం చేస్తుండేవాడు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి చేస్తున్న తుపాకులు, పిస్తోళ్లు సైన్య అవసరాలకు సరిపోవని, ఆ కారణంగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలోకి కొందరిని వాటికి ఉత్పత్తి చేయడానికి పర్మిట్లు ఇస్తోంది. శివరాం ప్రోత్సాహంతో సుందర్లాల్ శక్తి గన్ ఫ్యాక్టరీని స్థాపించాడు. రాజస్థాన్ ఎక్స్ప్లోజివ్ సంస్థకి కావలసిన మందుగుండు సామాన్ సప్లై చేస్తుండేది. ఇండో తైవాన్ అసోసియేషన్లో అనేక మంది మంత్రులు, పార్లమెంట్ మెంబర్లు సభ్యులుగా ఉన్నారు. అందుకే కొందరి సహాయంతో త్వరలోనే సుందర్లాల్ తుపాకుల ఉత్పత్తి 10 పెంచుకోవడానికి పర్మిట్ తెప్పించుకున్నాడు. పంజాబ్లో తీవ్రవాదుల చర్యలు అధికమవుతున్నాయి. ప్రభుత్వం అణచడానికి ప్రయత్నించిన కొద్దీ వారు మరింత రెచ్చిపోతున్నారు. తుపాకులు, ముఖ్యంగా విదేశీ తుపాకులు ఎంత డబ్బైనా పోసుకుంటున్నారు. అదే అవకాశంగా తీసుకుని పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఇళ్లల్లో కూడా నాటు బాంబులు, తుపాకులు చేయడం మొదలుపెట్టారు. బ్యాంకుల్ని కొల్లగొట్టి డబ్బులు తీసుకొచ్చి పంజాబ్ తీవ్రవాదులు ఆ ఆయుధాలు కొనుక్కుపోయేవారు. శివరాం ప్రోత్సాహంతో సుందర్లాల్ పెద్ద ఎత్తున తుపాకీలను ఉత్పత్తి చేసి ప్రభుత్వ పర్మిట్తో పంజాబ్లోని సైన్యానికి సప్లై చేస్తూ దొంగతనంగా తయారు చేసిన వాటిని తీవ్రవాదులకు సప్లై చేసేవాడు. కావలసిన సరుకులన్నీ శివరాం సంపాదించి పట్టుకొస్తూ ఉండేవాడు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్తో సహా.
ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, వాటిని భారత్ అనే నౌకలో తెప్పిస్తోందని వార్తతో వచ్చాడు శివరాం. అత్యంత ఆధునికమైన విదేశీ తుపాకులు లక్షల రూపాయలు ఇచ్చైనా సరే కొనడానికి సిద్ధపడుతున్నారు తీవ్రవాదులు. ఒకసారి అది సంపాదిస్తే చాలు, ఈ చిల్లర పనులన్నీ మానేయచ్చు అన్నాడు శివరాం. అతనే ప్లాన్ కూడా వివరించాడు. అన్న ప్రకారమే అతను ఆ నౌకలో ప్యారిస్ నుంచి ప్రయాణం చేయడానికి అనుమతి సంపాదించాడు. సుందర్లాల్కు ఏం చేయాలో చెప్పి వెళ్ళాడు. అనుకున్న సమయానికి సుందర్లాల్ కొన్ని ఫిషింగ్ బోట్స్ని సముద్రంలోకి పంపించాడు. గుజరాత్ స్మగ్లింగ్కి చాలా అనువైన ప్రదేశం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పొడవైన సముద్ర తీరం గుజరాత్కే ఉంది. శివరాం ఎలా చేశాడో ఏం చేశాడో సుందర్లాల్కి తెలీదు. కానీ భారత్ ఉన్నట్టుండి మాయమైంది. గన్స్ మాత్రం జాగ్రత్తగా గుజరాత్కి చేరాయి. శివరాం మారువేషంలో వచ్చి సుందర్లాల్ని కలిశాడు. ముందుగా ఏర్పాటు చేసిన ప్రకారం కొన్ని మారణాయుధాలను అప్పటికప్పుడు అమ్మేసి ఆ డబ్బులతో శివరాం విదేశాలకు వెళ్ళిపోయాడు. అతనిప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలీదు. పోలీసులు సుందర్లాల్ని పట్టుకున్న తర్వాత కూడా ఈ శివరాం విషయం మాత్రం సుందర్లాల్ ఏం చెప్పలేకపోయాడు. ఎంత హింసించినా అతని నుంచి ఇంకా ఏ విషయం రాబట్టలేకపోయింది సిబిఐ. అయితే ఈ గన్ స్కాండల్ దేశంలో పెద్ద దుమారాన్నే లేపింది. సుందర్లాల్కు సహాయం చేసిన మంత్రుల్ని, పార్లమెంటు సభ్యుల్ని రాజీనామా చేయాలి అంటూ పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేశాయి. సుందర్లాల్ తనకి ఆ మంత్రులందరూ కేవలం స్నేహభావంతో సహాయం చేశారని స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రధాని తన మంత్రుల మీద చర్య తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ విషయమే ఒక కమిటీ వేస్తానని హామీ ఇవ్వడంతో అన్ని గొడవల్లాగానే ఇది చల్లారిపోయింది. ఈ విషయమే అందరూ మర్చిపోయినా ఇంకా పరిశోధన సాగిస్తున్న వ్యక్తి మాత్రం ఒకరున్నారు. అతనే సాగర్. గిరిధర్తో ప్రారంభమైన అతని పరిశోధన సుందర్లాల్ వరకు వెళ్ళి చాప కింద నీరులా ఒక దేశద్రోహుల ముఠాని బంధించేలా చేసింది. అంతవరకు సరే, కానీ అతనికి ఏదో అసంతృప్తి. శివరాం ఏమయ్యాడు? పద్మజ హత్యకి శివరాంకి ఏమైనా సంబంధం ఉందా? గిరిధర్కి సుందర్లాల్తో ఉన్న బాంధవ్యం ఎలాంటిది? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇది జరిగిన 2 రోజులకి సాగర్ మోహన్ని కలుసుకుని తను అప్పగించిన పని ఏమైంది అని అడిగాడు. శివరాం విషయమేనా అన్నాడు మోహన్. అవును అన్నాడు సాగర్. అతను నైజీరియా నుంచి ప్యారిస్ వచ్చినట్లుగా హోటల్ రికార్డ్స్లో ఉందన్నావు, కానీ అది అబద్ధం. అసలు నైజీరియాతో వ్యాపార సంబంధాలున్న భారతీయుల్లో శివరాం అన్న పేరు గల వాళ్ళు ఎవరూ లేరు. సుందర్లాల్ అబద్ధం చెప్తూ ఉండుండొచ్చు అన్నాడు మోహన్. లేదు మోహన్, సుందర్లాల్ పూర్తిగా బ్రేక్ అయిపోయాడు. అతనే అబద్ధం చెప్పదలుచుకుంటే ఇంతమంది మంత్రుల పేర్లు బయట పెట్టడం జరగదు కదా. బహుశా ఆ శివరాం ఎవరో పూర్తిగా సుందర్లాల్కి తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ నేను ఇచ్చిన ఫోటో సంగతి ఏమైంది అడిగాడు సాగర్. నువ్వు చెప్పినట్టే చేశాను. ఫోటో మీద చాలా స్టాంప్ ముద్రలున్నాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా తుడిచి అసలు ఫోటోని కాస్త బయటికి తెప్పించగలిగాను. ఫోటోలో వ్యక్తికి చిన్న గడ్డం ఉంది. పైగా కుడివైపు క్రాప్ కాస్త అసహజంగా ఉంది. అది తీసేసి రకరకాలుగా స్కెచ్లు వేయించాను. చూడు అంటూ అందించాడు మోహన్. అవి రకరకాల స్కెచ్లు. గడ్డం లేకుండా కొన్ని, ఎడమవైపుడు పాపిడితో కొన్ని, కనుబొమ్మల మార్పిడితో కొన్ని, ఇలా వివిధ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఉన్నవి. సాగర్ ఒక్కొక్క ఫోటో తిప్పి చూస్తున్నాడు. అతని భృకుటి ముడివడింది. ఏదో రహస్యానికి సామీప్యం వైపు వెళ్తున్న భావన. చివరి స్కెచ్ వైపు చూడగానే సాగర్ అనుమానం పూర్తిగా విడిపోయింది. పాస్పోర్ట్లోని శివరాం ఫోటో ఆధారంగా గెడ్డం తొలగించి కుడివైపు పాపిడిని ఎడంవైపుకి మార్చి వేసిన రకరకాల బొమ్మల్లో చివరిది గిరిధర్. శివరామే గిరిధర్. సాగర్కి ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. అందుకే శివరాం ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడనమాట అనుకున్నాడు సాగర్.
డాక్టర్ రామకృష్ణకి పద్మశ్రీ బిరుదునివ్వబోతోందటి ప్రభుత్వం. ఈ వార్త వినగానే టక్కున ఫోన్ డిస్కనెక్ట్ చేసింది హిమజ. కోపంతో ఆమె శరీరం వణుకుతోంది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. నరరూప రాక్షసుడైన ఒక హంతకుడిని అతను దోషి అంటూనే సురక్షితంగా విదేశాలకు పంపించేసింది న్యాయస్థానం ఆనాడు. ఆ హంతకుడికి సహాయం చేసిన వ్యక్తిని ప్రభుత్వం సత్కరిస్తోంది ఈరోజు. నిమిషానికోసారి న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే సమాజంలో నేరస్తులకి చట్టరీత్యా ఎంత ప్రోత్సాహం! తలుచుకుంటేనే హిమజకు ఒళ్ళు మండిపోతోంది. న్యాయశాస్త్రం ఇంత బలహీనంగా ఉంటే తను మాత్రం ఎందుకు ఉపయోగించకూడదు? ఇప్పుడు తనకి పిచ్చకపోతోంది. పిచ్చివాళ్ళు ఏం చేసినా తప్పులేదుగా. కనీసం అలా నటించినా చాలు, హత్యలైనా చేయొచ్చు. డాక్టర్ రామకృష్ణకి న్యాయస్థానం శిక్ష విధించదు. తను ఆ పని చేస్తే సరి. అతను తీసుకున్న గోతిలో అతనే పడేటట్లు చేయాలి అనుకుంది హిమజ. హిమజ ఇంకా ఆలస్యం చేయలేదు. ఆమె కోపం అంతా స్టీరింగ్ వీల్ మీద చూపిస్తోంది. ఎక్కడా ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. అవును, ఇప్పుడు తనొక మానసిక రోగి. యాక్సిడెంట్లు కూడా చేయొచ్చు. ఒక విధంగా అది తనకి రక్షణనిస్తుంది. తన మానసిక స్థితి సరిగ్గా లేదని నిరూపిస్తూ అనుకుందామే. కారు రోడ్డుకు అడ్డంగా ఆపి డాక్టర్ రామకృష్ణ ఇంట్లోకి నడిచింది హిమజ. కింద హాల్లోనే కనిపించాడు శివయ్య. షాక్ నుంచి ఆమె తేరుకోవడానికి కొంచెం సేపు పట్టింది. ఓహో, అయితే ఇక్కడ పనిచేస్తున్నావన్నమాట. చేరాల్సిన చోటికే చేరావు అనుకుందామె మనసులోనే. శివయ్య హిమజని చూసి నవ్వాడు అదోలా. ఎక్కడ మీ డాక్టరు అంటూ గద్దించింది హిమజ. లోపల క్లినిక్లో ఉన్నారు అంటూ సమాధానం చెప్పాడు శివయ్య. తనని తాను కంట్రోల్ చేసుకుంటూనే పక్కనే ఉన్న క్లినిక్లోకి వెళ్ళింది హిమజ. బయట వెయిటింగ్ రూమ్లో పేషెంట్లు కూర్చునున్నారు. లోపల ఎగ్జామినేషన్ రూమ్లో మరో పేషెంట్తో మాట్లాడుతున్నాడు డాక్టర్ రామకృష్ణ. అరే హిమ, ఇదేనా రావడం? వెళ్ళి గదిలో కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను అంటూ ఆప్యాయంగా పలకరించాడాయన. నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు అంది విసురుగా హిమజ. డాక్టర్ రామకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. అక్కడున్న పేషెంట్ ఆమె వైపు అయోమయంగా చూస్తున్నాడు. పద హిమజ, ఇక్కడ పేషెంట్లను డిస్టర్బ్ చేయొద్దు, వెళ్దాం పద అంటూ మృదువుగా ఆమె చెయ్యి పట్టుకుని పక్క గదిలోకి తీసుకువెళ్ళాడు డాక్టర్. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతి ప్రశ్నించాడాయన. మీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాననుకుంటున్నారా? మా అక్క అంకుల్ అంకుల్ అంటూ ఎంతగా అభిమానించేది మిమ్మల్ని. అలాంటి దాన్ని హత్య చేసిన వాడిని కాపాడారు మీరు. ఈరోజు ఆ శివయ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. నా చేతులతో అంటున్న హిమజ మాటలు ఇంకా పూర్తి కాలేదు. పక్క గదిలోంచి పెద్దగా అరుపు వినిపించింది. హిమజను పట్టించుకోకుండా డాక్టర్ రామకృష్ణ ఆ గదిలోకి హడావుడిగా పరిగెత్తాడు. గదిలో మంచం మీద ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతున్నాడు. భయపడ్డావా? ఎందుకలా అరిచావు అని అడిగాడు అతన్ని డాక్టర్. గుర్తొస్తోంది డాక్టర్, కొంచెం కొంచెంగా అంతా గుర్తొస్తోంది అన్నాడతను. డాక్టర్ వెనకాతలే వచ్చిన హిమజ, ఇతను దెయ్యం పట్టిన వ్యక్తేనా అని అడిగింది ఎగతాళిగా. రామకృష్ణ ఆమె ఎగతాళిని పట్టించుకోకుండా, ఇతనికి హైడ్రోఫోబియా అంటే నీళ్లను చూస్తే భయం. 2 నెలల నుంచి ఇతనికి చికిత్స చేస్తున్నాను. ఎప్పుడూ నీళ్లల్లో మునిగి భయపడినట్టున్నాడు. ఆ భయంతో షాక్ తగిలి జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. తన పేరు కూడా గుర్తులేదు అతనికి అన్నాడు. నా పేరు ప్రసాద్ అన్నాడు చిన్నగా అతను. రామకృష్ణ మొహం విప్పారింది. అయినా కూడా కాసేపు రెస్ట్ తీసుకో బాబు, తర్వాత చెప్దూగాన్లే, జస్ట్ రిలాక్స్ అన్నాడు డాక్టర్ అనునయంగా. లేదు డాక్టర్, నన్ను చెప్పనివ్వండి
తర్వాత మళ్ళీ మర్చిపోతానేమో. ఎంత భయంకరమైన సంఘటన అది! దారుణమైన హత్యాకాండ డాక్టర్ అన్నాడతను. డాక్టర్ రామకృష్ణ సాలోచనగా అతని వైపు చూశాడు. ప్రసాద్ ముఖంలో మార్పు కనబడుతోంది. నేను పిచ్చిగా మాట్లాడడం లేదు. నాకు అంతా జ్ఞాపకం వచ్చింది. ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయాను? అంటూ తనలో తానే అనుకున్నట్లుగా అన్నాడు ప్రసాద్. సరే, వింటాను, చెప్పు అంటూ కూర్చున్నాడు రామకృష్ణ. హిమజ తన ఆవేశాన్ని, వచ్చిన పనిని తాత్కాలికంగా మర్చిపోయింది. ఆమెకి ఈ పేషెంట్ ఒక అద్భుతంగా తోచాడు. బ్లాక్ స్పాట్ ఇన్ బ్రెయిన్ గురించి చదివింది, కానీ చూడడం ఇదే ప్రథమం. ప్రసాద్ చెప్పడం ప్రారంభించాడు. ప్యారిస్ హార్బర్లో భారత్ నౌక బయలుదేరినప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఓడలో సిబ్బంది చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళు అంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేవారు. అందులో ఈసారి ఒక కొత్త సభ్యుడు చేరాడు. అతని పేరు శివరాం. ప్యారిస్లోని షిప్పింగ్ కంపెనీ వాళ్ళు అభ్యర్థించడంతో తమతో పాటు అతన్ని ఇండియా వరకు ప్రయాణించడానికి కెప్టెన్ ఒప్పుకున్నాడు. కాస్త అయిష్టంగానే. కానీ ఒక్కరోజులోనే శివరాం తన హాస్యోక్తులతో అందరినీ నవ్వించి ఆకట్టుకున్నాడు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాళ్లా అందరితో కలిసిపోయాడు. ఆ ట్రిప్లో ప్యారిస్ నుంచి కొన్ని మెషిన్ పార్ట్స్ తీసుకొస్తోంది భారత్. అయితే ఎవరికీ తెలియని విషయం మరోటి ఉంది. ఫ్రాన్స్ నుంచి కొన్ని ఆయుధాలను కొనుగోలు చేసిన భారత ప్రభుత్వం అవి అర్జెంటుగా కావలసి రావడంతో ఈ భారత్ నౌకలో వాటిని తెప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంది. ఆ కార్గో ఏమిటో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా లోడ్ చేయబడింది. అందుకే కెప్టెన్ చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. భారత్ సూయజ్ కాలువ దారిలోనే వస్తోంది. ఇప్పుడే మధ్యధరా సముద్రం నుంచి సూయిజ్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ప్రయాణం సాఫీగా నడుస్తోంది. అందరికీ అది చాలా ఇష్టమైన ప్రయాణం. రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. కులాసా కబుర్లతో, ఆటలతో సమయం గడిపేసేవారందరూ. సూయిజ్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది నౌక. అంటే ఇంకా భారతదేశానికి దగ్గరగా వచ్చేసినట్టే. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలి ఉధృతంగా వీయసాగింది. నౌక ఒకటే కదిలిపోతోంది. సముద్ర ప్రయాణం బాగా అలవాటైన సిబ్బందికి ఇబ్బంది కలగలేదు, కానీ శివరాం మాత్రం సిక్కయ్యాడు. అతన్ని సిక్ రూంలో ఉంచారు. 2 రోజుల తర్వాత తుఫాన్ నిమ్మళించింది. మళ్ళీ ప్రశాంతత. అయితే భారత్కి మరో ఇబ్బంది. బాయిలర్ రూంలోంచి పొగలు రావడం గమనించిన ప్రసాద్ కెప్టెన్కి రిపోర్ట్ చేశాడు. ప్రసాద్ అసలు వైర్లెస్ ఆపరేటర్. షిప్లో ఇంజనీర్లంతా ఒక రోజంతా కష్టపడి బాయిలర్ ఫీడ్ పైప్ని సరిచేశారు. అప్పుడే కెప్టెన్ ద్వారా షిప్లోని మారణాయుధాల గురించి తెలిసింది ప్రసాద్కి. 2 రోజులు తుఫాను, 1 రోజు రిపేరు అయ్యి ప్రయాణం తిరిగి సాఫీగా నడుస్తూ ఉండడంతో సిబ్బంది అంతా చాలా హుషారుగా ఉన్నారు. త్వరలో స్వదేశానికి వెళ్ళి కుటుంబాలని కలుసుకోబోతున్నామన్న ఆనందం వారందరిలోనూ ఉంది. ఆరోగ్యం కుదిరిపడిన శివరాం కూడా వచ్చి వారితో కలిశాడు. ఆ రోజు తన పుట్టినరోజని తనే స్వయంగా కేకు, స్వీట్స్ తయారు చేశాడు. సాయంత్రం అందరూ డైనింగ్ హాల్లో సమావేశమయ్యారు. తను చేసిన కేక్ రుచి చూడమంటూ అందరికీ తనే స్వయంగా తినిపిస్తున్నాడు శివరాం. ప్రసాద్కి ఉదయం నుంచి ఆరోగ్యం సరిగా లేదు. కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది. ఆ సంగతి చెప్తే సిక్ రూంలో పడుకోమంటారని, ఈ ఆనందాన్నంతా మిస్ అవుతానని అతని భయం. అందుకే ఎవరికీ చెప్పలేదు. శివరాం ప్రేమగా అందించిన కేక్ తింటున్నట్లుగా నటించి తీసి జేబులో పడేసుకున్నాడు అతను. అదే అతన్ని ప్రాణం కాపాడినట్టుగా ప్రసాద్కి చాలా కాలం తర్వాత తెలిసింది. అందరూ స్వీట్స్ మీద దండయాత్ర సాగిస్తుంటే ప్రసాద్ ఎవరూ చూడకుండా పైన డెక్ మీదకి చేరుకున్నాడు. ఈ పుట్టినరోజు పార్టీ అతనికి తన కూతుర్ని గుర్తు చేస్తోంది.
చాలా కాలం తర్వాత ఇంటికి చేరబోతున్నాడు అతను. తను బయలుదేరినప్పుడు, త్వరగా వచ్చేయండి డాడీ, నా బర్త్డేకి ముందే రావాలి అన్న 4 ఏళ్ల పాప రూపం కళ్ళల్లో మెదిలింది. పాపకిష్టమైన లేత నీలం రంగు ఫ్రాక్ గిటార్ వాయించే బొమ్మ కొన్నాడు ప్యారిస్లో. అవి చూసుకున్నప్పుడు ఆ చిన్నారి కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని ఊహించుకుంటూ మురిసిపోతున్నాడు అతను. ఆలోచనలో ఉన్న అతనికి దూరంగా తమ నౌక వైపే వస్తున్న మరొక షిప్ కనిపించింది. ఏ దేశానికి సంబంధించిందో కూడా తెలియకుండా ఉంది. కిందకు వెళ్ళి కెప్టెన్కి చెబుదామని కదిలాడతను. కళ్ళు తిరిగినట్లు అనిపించి ఎదురుగా ఉన్న రాడ్ని పట్టుకున్నాడు. కళ్ళల్లోకి నిద్ర కూరుకుని వస్తోంది. ఎందుకింత మత్తుగా ఉంది అనుకుంటూ దిగాలని ప్రయత్నించాడు. కానీ చేతకాక అక్కడే కుప్పగా కూలిపోయాడు ప్రసాద్. కళ్ళు తెరిచేటప్పటికీ ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఒళ్ళంతా నెప్పులు నీరసంగా అనిపిస్తోంది. అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం అతన్ని విభ్రాంతుణ్ణి చేసింది. తమ నౌక నడి సముద్రంలో ఆగిపోయి ఉంది. దాన్ని ఆనుకునే మరో నౌక ఉంది. దాంట్లో నిలబడి ఏవేవో ఆదేశాలు ఇస్తున్నాడు శివరాం. భారత్ నౌకలోని కార్గోనంతా ఆ షిప్లోకి మారుస్తున్నారు. ప్రసాద్కి భయం వేసింది. గట్టిగా అరవబోయి వాళ్ల చేతుల్లోని ఆయుధాలు చూసి మానుకున్నాడు. తన కెప్టెన్ వాళ్ళు ఏమైనట్టు అనుకుంటూ చప్పుడు చేయకుండా డెక్ మీద నుంచి కిందకి దిగాడు. అదృష్టవశాత్తు వైర్లెస్ రూమ్ ఆ పక్కనే ఉంది. అక్కడంతా చీకటి. అలవాటు పడిన చేతులు వైర్లెస్ సెట్ మీద కదిలాయి. ప్రసాద్ ఒళ్ళు జలధరించింది. ఆ సెట్ మొత్తం స్మాష్ చేసేశారు. క్యాబిన్లో మరొక ఎమర్జెన్సీ సెట్ ఉంటుంది. అందుకే అతి జాగ్రత్తగా అటువైపు నడిచాడతను. దూరంగా శివరాం స్వరం వినిపిస్తోంది. కెప్టెన్ గదిలో మాత్రం అంతా నిశ్శబ్దం. కెప్టెన్ మంచం మీద అడ్డంగా పడి ఉన్నాడు. ప్రసాద్ అతన్ని చప్పుడు కాకుండా లేపాలని మీద చెయ్యి వేశాడు జాగ్రత్తగా. చల్లగా తగిలింది కెప్టెన్ శరీరం. వెలుతురు అవసరం లేదు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. వైర్లెస్ సెట్టు కింద పడి ఉంది. గది బయట మాటలు వినిపించడంతో ప్రసాద్ మంచం కిందకి దూరాడు. ఇంతవరకు ఈ గిరిధర్ పట్టిందేది ఫెయిల్ అవ్వలేదు. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఇంక మనం బయలుదేరడం మంచిది. ఈ ప్రదేశం నుంచి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలి అంటున్నాడు శివరాం. వాళ్ళు వెళ్ళిపోతున్న అడుగుల చప్పుడు, కాసేపటికి ఆ నౌక కదులుతున్న శబ్దం. గదిలో నుంచి బయటికి వచ్చాడు ప్రసాద్. వేగంగా వెళ్తున్న ఆ నౌక మీద అస్పష్టంగా కనిపించాయి అక్షరాలు. MOCTOS అని. ఆ పేరు గుర్తుపెట్టుకోవడానికి అతనికి ఒక వివరణ కూడా దొరికింది. మోస్ట్ కంఫర్టబుల్ టెర్రస్ ఓవర్ ద సీ అని. కానీ ఇప్పుడది భయానకంగా ఉంది. డైనింగ్ హాల్లో కనిపించాయి మిగతా వాళ్ళ శరీరాలు. ఎవరిలోనూ ప్రాణమున్న సూచనలు కనిపించడం లేదు. అంత నిర్భయంగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? అర్థం కాలేదు ప్రసాద్కి. కాసేపటికి అర్థమైంది. భారత్ కొద్ది కొద్దిగా మునిగిపోతోంది అని. తన తోటి వాళ్ల శవాలు చూసిన వైరాగ్యం, బాధ మాయమయ్యి అప్పుడు అతనికి భయం వేసింది. అలాంటి పరిస్థితిలో లైఫ్ బోట్ తీసుకుని ఎలా బయటపడాలో అతనికి తెలుసు. చేతికందిన ఆహార పదార్థాలను తీసుకుని అతను షిప్ అడుగు భాగానికి చేరుకున్నాడు. ఇంకో 5 నిమిషాలు ఆగి ఉంటే అతను కూడా తన వారితో పాటు జలసమాధి అయిపోయి ఉండేవాడు. సముద్రం మీద ఎన్ని రోజులున్నాడో అతనికి తెలియదు. తర్వాత వచ్చిన తుఫాన్కి బోట్ కూడా పోయింది. చేతికందిన ఒక దుంగని పట్టుకుని ప్రాణం కాపాడుకున్నాడు. అలా ఎన్నో రోజుల తర్వాత అనారోగ్యంతో ఒడ్డున పడ్డాడు. షాక్తో మతి కూడా చలించింది. దాంతో జరిగిందంతా అప్పటికే మర్చిపోయాడు అతను. ప్రసాద్ చెప్పడం పూర్తయింది. ఒక్కోసారి షాక్తో ఇలా జరగడానికి వీలుంది.
నీళ్లల్లో అన్ని రోజులు ప్రాణభయంతో ప్రయాణించడంతో నీకు హైడ్రోఫోబియా పట్టుకుని ఉంటుంది. చాలా కాలం నువ్వు కోమాలో ఉన్నావని నేను తీసుకొచ్చిన వాళ్ళు కూడా చెప్పారు అన్నాడు డాక్టర్ రామకృష్ణ. ఈ విషయం మనం వెంటనే సాగర్కి చెప్పాలి. ఈ శివరాం అనే వ్యక్తి గురించి సాగర్ పరిశోధిస్తున్నాడు అంది హిమజ తన కోపం మర్చిపోయి గిరిధరే శివరాం అని తెలియడంతో. అలాగేనమ్మా, కానీ ముందుగా నా మాట కాస్త వింటావా అన్నాడు డాక్టర్ రామకృష్ణ. చెప్పండి అంది హిమజ. మీకందరికీ నా మీద అనుమానం ఉన్న విషయం నాకు తెలుసు. నా వెనక నిఘా ఏర్పాటు చేయడమూ తెలుసు. అయితే దైవసాక్షిగా నేను నీకు చెప్పేదొకటి ఉంది. నేను డాక్టర్ని, సైకాలజిస్ట్ని. నా చదువు నాకు నేర్పిన పరిధిలో నేను వైద్యం చేస్తాను. కానీ గిరిధర్ కేసుని నేను క్షుణ్ణంగా పరిశీలించాను. అతనిది ఏ సైన్స్కి అందని జబ్బు. గతంలోనే నా అనుభవంతో తెలుసుకున్నది అతన్ని మరో ఆత్మ ఆవహించిందనే నేను నమ్మాను. ఆ విషయాన్నే బయటికి చెప్పాను కూడా. అది తప్పని నేను అనుకోలేదు. దానివల్ల పద్మజకి అపకారం జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. మానవాతీత శక్తుల మీద నాకు నమ్మకం ఉంది. అదే విషయం చెప్పానంతే. ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను సిబిఐ దృష్టిలో పడ్డాను. వాళ్ళు నా గురించి అంతా క్షుణ్ణంగా పరిశీలించారు కూడా. నేను నిర్దోషినని తెలుసుకోబట్టే ఈరోజు ఈ పద్మశ్రీ బిరుదుకి అర్హుణ్ణయ్యాను. ఇంక శివయ్య విషయం అంటావా? నాకు తెలిసినంతవరకు అతను మరీ దుర్మార్గుడు కాదు. అందుకే వచ్చి అడిగితే కాదనలేకపోయాను. అతను నేరం చేశాడని ఒక చిన్న దృష్టాంతం చూపించు. ఈ క్షణంలో అతన్ని పోలీసులకు అప్పచెప్తాను నేనే స్వయంగా. నీకు తెలియదు హిమా, జీవితంలో నేను ఒంటరివాణ్ణి. అన్నయ్యకి అలా జరిగాక నేను చాలా రిజర్వ్డ్గా అయిపోయాను. పెళ్లి కూడా చేసుకోవాలనిపించలేదు. నాకు చేతనైనంతగా నలుగురికి సహాయం చేయాలనే తప్ప నాకు ఇంకే కోరిక లేదు. నా ప్రొఫెషన్తో కొందరికైనా ఆరోగ్యం ప్రసాదించగలుగుతున్నానని ఒక తృప్తి, అంతే. నా మనసు విప్పి నీకు చెప్పాను. ఇంకా నన్ను బతకనివ్వకూడదు అనుకుంటే నీ ఇష్టం. నీ చేతులతోనే నన్ను చంపు, సంతోషంగా చచ్చిపోతాను అన్నాడు డాక్టర్ రామకృష్ణ. హిమజ నిశ్శబ్దంగా తలదించుకుంది.